చుట్టూ ఎత్తైన కొండలు, గలగల పారే జలపాతాలు, ప్రకృతి సోయగాల నడుమ అటు టూరిజంకు ఇటు ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలమై భక్తులకు ముక్తిని ప్రసాదిస్తున్నాడు పుణ్యగిరి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి. దక్షిణ కాశీగా పిలువబడే పుణ్యగిరిలో దాదాపు 7,000 సంవత్సరాల క్రితం శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిగా శివలింగం ప్రతిష్ఠించబడిందని నానుడి. నా పేరు లట్టాల సంతోష్ కుమార్ శర్మ. ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నాను. మనం చూస్తున్న స్వామివారి కిందన ఆలరాత్ నందీశ్వర శివలింగం కూడా స్వయంభూగా వెలిశాయి. అవి భూగర్భంలో ఉన్నందున తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీన్ని కాశీ నిశ్రయించి 1973లో ప్రతిష్ఠ చేశారు. అలాగే గుడికుందన కొంచెం కిందన నీరు వస్తూ ఉంది, చూశారు కదా. ఆ నీరు ఏంటంటే కింద ఉన్న శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు వస్తూనే ఉంటారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. దాని పుట్టుధార అంటారండి. ఋషులు ఈ ప్రాంతంలో తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారని, పుట్టుధార కింద ఉమా కోటిలింగేశ్వర స్వామిగా శివలింగ రూపంలో స్వయంభూగా వెలిశారని పురాణగాథ. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల కొండల్లోకి వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వతం చొప్పుకుందండి. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కింద ఉన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. ద్వాపర యుగంలో మహాభారత యుద్ధ కాలానికి చెందిన పాండవులు నడయాడిన ప్రాంతం పుణ్యగిరి అని పురాణ గాథలు చెబుతున్నాయి. పాండవులు జూదంలో అన్ని పోగొట్టుకున్న తర్వాత 13 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసినట్లు మహాభారతంలో ఉంది. అజ్ఞాతవాస కాలంలో పుణ్యగిరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరాట పర్వతం వద్ద విరాట్ రాజు కొలువు ఉండేదట. పాండవులు ఇక్కడే సేద తీరేవారు. విరాట్ రాజు బావమరిది కీచుకుడు శృంగార కార్యకలాపాలు సాగించేందుకు శృంగార కోట నిర్మించాడని, అదే తర్వాత కాలంలో శృంగవరపు కోటగా మారిందని, పాండవులు ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచిన ప్రాంతం జామిక, ఆలమందలు కాసేవారు కాబట్టి అలమందగా, లక్కతో నిర్మించిన ఇంట్లో నివసించేవారు కాబట్టి ఆ ప్రాంతాన్ని లక్కవరపు కోటగా పిలిచేవారని పెద్దలు చెబుతున్నారు. ప్రతిరోజు పాండవులు విరాట కొలువు నుంచి పుణ్యగిరికి వచ్చి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిని పట్టుధారలతో అభిషేకించేవారని నానుడి. దక్షిణం నుంచి ఉత్తరంగా ప్రవహించి శివలింగాన్ని అభిషేకిస్తూ ప్రవహిస్తూ ఉండడం ఇక్కడ విశేషం. ఈ ధార ఎక్కడి నుంచి వస్తోందో నేటికి అంతుపట్టని రహస్యం. భీష్ముడు కీచకుణ్ణి సంహరించిన తర్వాత విరాట్ రాజు భార్య సుదేష్ణీదేవి విలపించడంతో విరాట్ రాజు సలహా మేరకు మహాశివుణ్ణి ప్రార్థించగా మహాశివుని జటాధారం నుంచి జాలువారిన ధారే దార గంగమ్మ తల్లిగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఓం నమః శివాయ. మేము శ్రీకాకుళం వచ్చామండి. స్వామివారిని గత 6 సంవత్సరాలుగా మేము దర్శించుకుంటున్నాం. స్వామివారు ఈ ఉన్నతమైన కొండల్లో ఉండి భక్తుల కోరికలను సదా మనస్ఫూర్తిగా స్వామివారిని మనం భజించినట్టయితే స్వామివారు తప్పకుండా మన సత్ఫలమైనటువంటి కోరికలు నెరవేరుస్తారని భక్తులందరూ చాలా నమ్మకంతో, స్వామివారు ఇంత కొండపైన ఉన్నా సరే భక్తులు వ్యయ ప్రయాసాలు కోర్చి చాలా దూరం నుండి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పుణ్యగిరి వచ్చే భక్తులు ఈ ధారగంగమ్మ లోయలో స్నానం చేసి పట్టు ధారలో స్నానమాచరించి ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటారు. ఇలా దర్శించుకుంటే సకల పాపాలు పోయి మోక్షం పొందుతారని ఇక్కడి భక్తులు ప్రగాఢ విశ్వాసం. మనం గుడి దగ్గర నుంచి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథ స్వామి గృహం చెప్పేసి కూడా ఉంటారు. ఆ గుహలో పైన ఆవు పొదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయి. ఆవు పొదుగులను చుక్కా నీరు శివలింగాలకు అభిషేకం జరుగుతూ ఉంటారు. దారగంగమ్మ లోయలో ఉన్న త్రినాథ గుహలో ఆవు పొదుగు మాదిరిగా ఉన్న ఆకారాల నుంచి జలధారలు శివలింగంపై పడి అభిషేకం జరగడం ఇక్కడి విశేషం. అది దాటి మనకు కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే కోటి లింగాలు అని చెప్పేసి ఉంటారు. 1 లింగం తక్కువ 1 కోటి లింగాలు అన్నమాట. కాశీలో 1 కోటి లింగాలు ఉంటే ఇక్కడ 1 లింగం తప్ప 1 కోటి లింగాలు సహజ సిద్ధంగా అధోముఖంగా ఏర్పడ్డాయి. అక్కడ అర్జునుడు పాశుపదాస్త్రములు తపస్సు చేసే మూషాసుడైన రాక్షసుడు పంది రూపంలో వస్తాడు. ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పందికి రగులుతాడు. ఆ పంది శివశివ అనగానే కైలాసం శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కైలాసానికి చేరుతాయని చెప్పి వర్ణిస్తారు. అందుకని అక్కడ హస్తికలు కలుపుతూ ఉంటారు. హస్తికలు కలిపిన కొన్ని రోజులుగా సున్నారాలుగా తయారవుతాయి. ఈ ప్రాంతంలో ఉన్న అస్థిక మండపం వద్ద చనిపోయిన వారు అస్థికలు కలిపితే నేరుగా కైలాసం పెడతారని భక్తుల నమ్మకం. స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమంటే పుణ్యగిరి ఎప్పుడు అనుకుంటే రాలేరు, అనుకోకుండా బయలుదేరి రావడమే స్వామివారికి ఉన్న విశిష్టత. ఇది 7,000 సంవత్సరాల కిందటండి ఈ యొక్క క్షేత్రం. ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించే జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దేవాదాయ శాఖ వారు. శివరాత్రి 3 రోజులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.